నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత నెక్లెస్లు అన్నీ చూపిస్తాను. ఎక్కువ రూబీస్ ఉన్నాయి. ఆ బొట్టుమాలలు, రూబీస్, మ్యాంగోస్ అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నామండి. అసలు అవైతే ఆపే పనే లేదు. ఈ వీడియోలో కూడా చూడండి ఎన్ని కనపడుతున్నాయి. మ్యాంగోస్, రూబీస్, బొట్టుమాలలు. రూబీ బొట్టుమాలలు అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 రూబీ బొట్టుమాలలు. ఇదేమో రూబీకి మ్యాంగోస్ అడిగారు. వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు వీడియోస్లో చూసి. దగ్గరికి వచ్చాక ఈ మ్యాంగోస్ ఇవన్నీ చూపించిన తర్వాత ఏంటంటే ఇవే కావాలని అడుగుతున్నారు. ఈ బొట్టుమాలలు ఇంక ఇవన్నీ పాలిష్ అవ్వలేదు. ఫినిషింగ్ అయ్యాక ఫొటోస్ కూడా పెడతాను. కమ్మలు కూడా ఈసారి డిఫరెంట్గా ఎలా చేసాము ఏంటనే చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే దాదాపు అన్ని రూబీ నెక్లెస్లే. చాలా ఉన్నాయి రూబీ నెక్లెస్లు పాతవి. అందులో కూడా ఇది ఒక రూబీ నెక్లెస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కస్టమర్ దగ్గర ఇది వాళ్ళ నాయనమ్మది చాలా పాత లాకెట్ ఒకటి ఉండింది. ఏం చేసామంటే ఈ లాకెట్ కిందకి హ్యాంగ్ చేసేసాను. దీనికి ఏంటంటే వేరే పెండెంట్ని తీసేసాము. ఇప్పుడు జస్ట్ వాళ్ళ అది కావాలన్నారు గుర్తుగా, అది హ్యాంగ్ చేసి దీనికి మ్యాంగోస్ అడిగారు. అందుకని ఇటు 4 మ్యాంగోస్ ఇటు 4 మ్యాంగోస్ యాడ్ చేసేసి పెట్టేశాను. సింపుల్గా వాళ్ళు ఉన్న పాత లాకెట్ ఒకటి జాయిన్ చేసాము, పాత రూబీది. కొత్తగా మ్యాంగోస్ లైట్ వెయిట్లో చేసేసుకొని ఇవి జాయిన్ చేసేసాము అనమాట. అట్లాగే మన దగ్గర అందుకని ఏమైనా ఉన్న లాకెట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అన్నీ తీసుకొచ్చారంటే ఎలా సెట్ చేసుకోవచ్చు చెప్తాను. చాలా చేసాము అని డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఉన్న లాకెట్ని కూడా తను ఏంటంటే యంగ్స్టర్ అనమాట, పాతగా మరి డల్గా కనిపించకుండా కొంచెం సెట్ చేసి ఇచ్చాము. ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే వైట్ స్టోన్ నక్లీస్ పాతది. దీనికి లాకెట్ ఉంది. ఇప్పుడు ఇదనమాట, దీని లాకెట్ తీసేసాము. యాక్చువల్లీ లాకెట్ ఉంది, అది తీసేసి వాళ్ళు నవరత్న కావాలన్నారు, నవరత్న పెట్టించాను. ఇదేంటంటే ఈ లాకెట్ కూడా మళ్ళీ నేను చాంద్ పెడుతున్నాను, ఇంకా అవుతుందనమాట. దీనికి బీడ్స్ కూడా వేయాలి. తర్వాత ఏంటంటే ఇవే ఉన్న కమ్మలు కూడా చాంద్ చేస్తున్నాము. ఇలాగా చాంద్ ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట. ఉన్న కమ్మలకు కూడా చాంద్ అడిగారు. ఈ లాకెట్ సపరేట్గా చాంద్ అడిగారు. దీనికి రూబీసే పెట్టించేయమన్నారు, రెడ్ గ్రీన్. ఏంటంటే దీనికి కూడా పెట్టుకోవచ్చు ఈ లాకెట్. ఇది కూడా చాంద్ వేసుకొని ఇది ఒక సెట్ లాగా ఈ కమ్మలతో వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు. దీనికి బ్యాక్ స్క్రూ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, బ్యాక్ స్క్రూ కూడా అడిగారు. అన్నీ పెడుతున్నాము. చిన్న లాకెట్ ఇది. దీనిది వైట్ స్టోన్ తీసేసిన లాకెట్ అనమాట, సెంటర్లో ఉంది. తీసేసి ఎప్పుడు లాగా కాకుండా వీళ్ళు కొంచెం నవరత్న అడిగారు, అందుకని చూపిస్తే ఇది బాగుందన్నారు. ఇట్లా నవరత్న చేసి ఇచ్చాను వీళ్ళకి. అదే తీసుకొస్తేనే మనకి కస్టమర్ చాయిస్ని బట్టి మీకు ఎలా కావాలి, డిఫరెంట్గా కావాలని చెప్తే చేసిస్తాం. అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే ఇద్దరు వేరే కస్టమర్ బొట్టుమాలలు ప్లస్ కమ్మలు ఉన్నాయి అనమాట. దీనికి లాకెట్ లేదు, తీసేసాం. లాకెట్ అయితే వాళ్ళే తీసేసుకున్న తర్వాత చేయించుకుంటా అన్నారు. ఇది లాకెట్ లేకుండా తీసుకున్నాను. ఈ బొట్టుమాల అయితే మాత్రం ఇట్లా లాకెట్ ఉంది. సేమ్ కమ్మలు ఉన్నాయి చూడండి, ఈ కమ్మలు లాంటిదే ఇది కూడా లాకెట్. ఇది ఇంకా తయారు చేస్తున్నాను, దీనికి వేరేగా చేస్తాను. అప్పుడు ఈ కమ్మలు వాడుకోవచ్చు, అవి వాడుకోవచ్చు. ఈ బొట్టుమాల ఏంటంటే ఇది ఒక కస్టమర్ది ప్లెయిన్ అని చెప్పాను కదా, ఇట్లాగా లాకెట్ లేకుండా ఉంది. చిన్న బొట్లు ఇచ్చేసాము. కమ్మలు ఏం చేసామంటే కమ్మలకి ఇప్పుడు ఇది ఉన్న స్క్రూ తీసేసి యాక్చువల్లీ ఇది ఏం చేసామంటే కమ్మ డౌన్ పార్ట్ కమ్మ స్క్రూతో సహా తీసేసాను. ఆ కమ్మ వేరేగా ఇచ్చేసాను తనకి, తర్వాత చేసిస్తానని. ఇది మాత్రం ఏం చేసామంటే కమ్మకి పైన కింద పార్ట్ ఉంటుంది, దానికి పైన ఒకటి ఇప్పుడు బొట్టుమాల చేసేసుకొని చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చేసి ఆ ఉన్న కింద పార్ట్ కమ్మ దీనికి హ్యాంగ్ చేసి పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇది ఇంకా పై పార్ట్ ఉంది, ఆ పై పార్ట్ ఈ లాకెట్ వాళ్ళది ఉంది, తర్వాత చేసుకుంటా అన్నారు. అందుకని తనకి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను ఈ కింద పార్ట్ వరకు తీసుకున్నాను, ఈ చైన్ ఒకటి తీసుకున్నాను. లాకెట్ పై పార్ట్ కమ్మలు తన దగ్గర ఉన్నాయి, తర్వాత చేసిస్తాను. ఇప్పుడు ఇది ఇలా బొట్టు చేసాం. ఇది కూడా ఏంటంటే ఇంకొక కస్టమర్ది, తనది లాకెట్ ఉంది ఇలాగనమాట సెంటర్లో. లాకెట్ ఇప్పుడు ఏం చేశానంటే తీసేసి వేరేగా చేసిస్తానని ఇప్పుడు ఇవన్నీ బొట్టుమాలలు పెట్టేసాం. సేమ్ సైజ్ ఇవన్నీ చిన్న బొట్టుమాలలు. వీళ్ళకి కూడా ఏం చేసామంటే కమ్మ ఇది యాక్చువల్లీ ఏంటంటే కమ్మకి ఇక్కడ బ్యాక్ స్క్రూ ఉండింది, కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ స్క్రూ తీసేసి బొట్టుమాల చేసుకొని దానికి అదే బ్యాక్ స్క్రూ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిప్ ఇచ్చేసి దీనికి పెట్టేశాను. అట్లాగే కింద కూడా దీనికి కూడా ఏం చేసామంటే హ్యాంగింగ్స్ కొంచెం వైట్ స్టోన్స్ ఇచ్చేసాను, ప్లెయిన్గా లేకుండా. అలాగే ఏంటంటే ఉన్న వాటికి ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. రూబీస్ ఇప్పుడు పెద్దగా ఉంది, బొట్టుమాలలాగా ఉంది. అందరికీ బొట్టుమాలలు చాలా నచ్చుతుంది. బొట్టుమాల మాకు అసలు లెక్క లేకుండా అసలు ఎన్ని చేస్తున్నాం అని చేస్తున్నాం. అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను, చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక రూబీ నెక్లెస్. దీనికి లాకెట్ ఉంది, లెంత్ కూడా ఎక్కువే ఉంది. ఏం చేసామంటే కస్టమర్ ఇవన్నీ తీసేసి వేరేగా చేసిమన్నారు. అందుకని ఏం చేశానంటే ఈ ఒక దీంతో ఒక రూబీ నెక్లెస్తోనే 2 డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే దీనికి ఉన్న లాకెట్ తీసేసాను. ఇప్పుడు ఇది లాకెట్ అనమాట. లాకెట్ తీసేసి ఇందులో చైన్ కూడా మీరు చూస్తే ఇక్కడ కొంచెం 2-3 ముక్కలు తీసేసాను. చైన్ లెంత్ ఎక్కువ ఉంది, నాకు చాలా అన్నారు. అందుకని ఆ ముక్కలు కూడా తీసేసి ఇప్పుడు ఇదంతా ఒక నక్లీస్ లాగా వేరేగా చేస్తున్నాను. అంతా అయిపోయాక పెడతాను, చూడండి. ఇప్పుడు ఏం చేశానంటే లాకెట్ తీసేసాను, బోడీ ఉంది కాబట్టి అక్కడ ఏం చేశానంటే బొట్టుమాల పెట్టేశాను. వీళ్ళకి ఏంటంటే మొత్తం రెడ్డే కావాలన్నారు. అందుకని రెడ్ బొట్టుమాల ఇచ్చేసి గుట్టపూసలు అడిగారు అనమాట. గుట్టపూసలు కొంచెం పెద్దవి సింపుల్గా ఏమన్నారు, ఇలా చేసి ఇచ్చాను. కమ్మలు కూడా ఏంటంటే పై పార్ట్ వరకు ఉందనమాట, కింద పార్ట్ వేరే చేసుకుందామని తర్వాత చేసిస్తానని దీనికి కమ్మలు చేయాలి. కింద పార్ట్కి ఏం చేసుకున్నానంటే బొట్టుమాల పెట్టేసుకొని మొత్తం ముత్యాలు ఇలా గుట్టపూసలు ఇచ్చేసాను.
ఇచ్చేసి ఇప్పుడు ఇది ఒక సెట్ చేసేసాను. బ్యాక్ సైడ్‌కి ఏంటంటే బ్యాక్ చైన్ లేదు తీసేసాం కాబట్టి రూబీ స్టోన్ చైన్ ఇలాగా సింపుల్‌ది ఇచ్చేసాననమాట. ఇప్పుడు తనకి లెంగ్త్ సరిపోయింది అంతా ఉంది. ఇప్పుడు ఈ ముక్కలు మాత్రం వేరే నెక్లెస్ లాగా చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఒక కస్టమర్‌కి తనకి ఇలా సైడ్ లాకెట్స్ ఇచ్చి పాత ముత్యాలు అల్లి ఇలా డిఫరెంట్‌గా చేశాము. అయ్యే ముత్యాలు ఏంటంటే వెనక కొంచెం తనకి మిగిలినయి కొంచెం పూసలు. ఆ ముత్యాలు మళ్ళీ ఏం చేసామంటే తను సింపుల్‌గా వేసుకుంటాను. ఇలాగ సన్న ముత్యాలు ఇవే లాస్ట్‌వి. అవి కొంచెం తీసేసి ఆ ముత్యాలు మిగిలినవన్నీ కలిపి ఆ రోజు చేసేటప్పుడు మిగిలినయి అనమాట. లెంగ్త్ సరిపోయింది మిగిలిన పూసలు. అవన్నీ ఇలా చేసేసుకొని చిన్న లాకెట్ ఇచ్చేసి సింపుల్‌గా వేసుకోవడానికి ఇచ్చాననమాట. తను సింపుల్‌గా డ్రెసెస్ వేసుకోవడానికి ముత్యాలు పాడవకుండా ఇవి పాత ముత్యాలు ఎప్పటివో కావాలి అన్నారు. ఆ ముత్యాలు కూడా వేస్ట్ చేయకుండా మిగిలిన ముత్యాలు మొత్తం ఎంత లెంగ్త్ వస్తే అంతకి అల్లిచ్చేసామనమాట. అలాగా 1, 2 చేసుకొని మిగిలినవి కూడా మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు. కస్టమర్ చాయిస్‌ని బట్టి మీకు ఎన్ని విధాలు కావాలో అలా చేసిస్తూ ఉంటాం. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అందరికీ ఇంకా చాలా చేస్తూ ఉంటాను. అంది మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.